గాజువాక పెద్దగంటాడ మండలంలో గల ఎస్పీ కాంప్లెక్స్ లో ఎంఆర్పీఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు దీపక్, ఎస్సీ సెల్ నాయకులు గంటాడ గోవిందరాజు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ఎస్సీ కాంప్లెక్స్ నుంచి పాదయాత్రలో భాగంగా పెద్దగంటాడ కూడలి వద్ద బాబు జగజ్జీవన్ రావుకు పూలమాల సమర్పించి తదనంతరం ఆవిర్భావ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఎస్సీ వర్గీకరణలో భాగంగా మందకృష్ణ మాదిగ శ్రమించి రిజర్వేషన్లు సాధించే చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే గంటాడ గోవిందరాజు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మాదిగ సంఘ జిల్లా రాష్ట్ర అధ్యక్షులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో అహర్నిశలు శ్రమించి రిజర్వేషన్ కోసం శ్రమించిన నాయకుడు మందకృష్ణ మాదిగ సభాముఖంగా తెలపడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ గోవిందరాజు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, టీడీపీ కార్యకర్తలు ప్రకాష్, నవ్య, అప్పారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు ప్రకాష్ పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న గారు ఏదైతే మన మాదిగ పోరాట సమితి ఉందో దాని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎల్ఏసీ గారు మరి ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. గాజువాకలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కి. అలాగే బాబు జగజీవన్ రామ్ గారు విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఇక్కడ ఏదైతే మందా కృష్ణ మాదిగ గారు పోరాటం చేసి మరి సాధించుకున్నటువంటిది, అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా మా జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తే బాగుంటుంది, అనగారినటువంటి వర్గాలకి వారు ఖచ్చితంగా ఒక సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని వారు ఆ రోజు చాలా ఒక 30 సంవత్సరాల క్రితం కూడా ప్రపోజ్ చేశారు. అలాగే ఈ రిజర్వేషన్ సాధించాలని అహర్నిశలో కష్టపడినటువంటి కృష్ణమాది గారు చాలా స్ఫూర్తిదాయకం. ఈరోజు యువత అంతా కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ మొదలైందంటే సాధించగలమా సాధించలేమా అని ఆలోచించడం వారు మొదలుపెట్టినప్పటికీ కూడా వాళ్ళు సాధించగలిగారు. అలాగే తెలుగుదేశం నాటి పార్టీ, రాజకీయ పార్టీలు, అనేక పార్టీలు కూడా వరకు సహకారం అందించడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సాధించారో దాని ఫలాలు అందేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా మాదిగ సోదరులందరికీ కూడా నేను పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఈ స్ఫూర్తి, ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించాలి, సమాజ స్థాపనకి మనందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్స్ సాధించుకున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ గారు 60వ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ, అలాగే ఈరోజు గౌరవ గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్ఏసీ గారి పిలుపు మేరకు కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానం ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా ఈ స్థానిక ఉన్నటువంటి పెద్దలు కూడా రావడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో ఈరోజు ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ గారికి పూలమాలలు వేసి, అదే విధంగా ఇక్కడికి వచ్చి ఎంఆర్పిఎస్ జెండా ఏదైతే రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ఎల్ఏసీ గారి చేతుల మీదుగా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఎగరవేయడం జరిగింది. ఇటువంటి శుభ సందర్భంలో ఏదైతే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది, సాధించుకున్నటువంటి ఫలాలన్నీ కూడా అందుకునే విధంగా ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సహకరిస్తుంది. దాంట్లో మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ శ్రేణులు కానీ అందరం కూడా సహకారం అందిస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవానికి పిచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దలు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జీవీఎంసీ డిప్యూటీ మేయర్
అన్న తల్లి గోవిందరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియాకి మరియు మందకృష్ణ మాదిగారి పక్షాన సామాజిక నమస్కారాలు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరం ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం 1994 జూలై 7న మొదలైతే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అయితే, వెనకుండి దాంట్లో పోరాటాలు చేసింది మాదిగ జాతి అయితే, మీ 30 సంవత్సరాల ఉద్యమాలు అన్నగారు ఏ పిలుపునిచ్చినా కూడా అది వనరుల రూపంలో కానివ్వండి, వాహనాల రూపంలో కానివ్వండి, ఇతరితర రూపాల్లో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 30 సంవత్సరాలుగా అండదండలుగా ఉంది మిగతా సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అందరికీ కూడా అంకితం చేస్తున్నట్టు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు తెలుపుతూ ఉన్నారు. అలాగే చూసుకుంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశంలోనే మొట్టమొదటిగా వర్గీకరణ జరిగిందంటే అది ఆనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో తేవడం వల్ల ఆనాడు 2000 నుంచి 2014 వరకు కూడా రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. అలాగే అధికారంలోకి రాకముందు ఈ ఏడాది పోయిన సంవత్సరం ఫిబ్రవరి 28న చంద్రబాబు నాయుడు గారిని వారి గృహంలో ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకత్వం మొత్తం కలిసి ఆయన్ని వర్గీకరణ కోసం మద్దతు అడిగినప్పుడు ఆయన వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వర్గీకరణ చేసే విధంగా ఆయన రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ వేయడమే కాకుండా వర్గీకరణ చేసి ఈరోజు ఫలాలు అందించాడు. అలాగే ఆయన వర్గీకరణతో పాటు కొన్ని అంశాలు మా ముందుంచారు. ఏంటి అంటే, వర్గీకరణ జరిగిన తర్వాతే మెగా డిఎస్సి పోస్టులే కాదు, ఏ పోస్టులైనా కూడా తర్వాత భర్తీ చేస్తామన్నారు. ఆ కోణంలోనే ఆనాడు నవంబర్ 6వ తారీఖునే మెగా డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయాల్సింది వర్గీకరణ జరిగిన తర్వాత చేయడం కోసం వాయిదా వేసి వర్గీకరణ జరిగిన తర్వాతే మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసే కోణంలో ముందుకెళ్లారు. అలాగే చూసుకుంటే చాలా కాలంగా మాకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ లేక ఎంతో మంది ప్రమోషన్స్ ప్యానల్ లో వచ్చేటోళ్ళకి మా వాళ్ళు వెనకబడిపోయి చాలా మంది ఉన్నతాధికారులకు ఎదగలేని పరిస్థితి. అలాంటిది కూడా ఆయన మాట ఇచ్చినట్టుగానే మొన్న 19వ తారీఖున ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ కూడా ఆయన హామీ ఇచ్చినట్టుగానే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే చూసుకుంటే ఇంతవరకు కూడా ఎస్సీలో ఉన్నటువంటి చాలా మంది చదువుకుంటే ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి చెందుతారు, లేదా చదువుకునే నిరుద్యోగులకు ఉన్నటువంటి చాలా మంది కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ఆర్థిక రూపంలోనో ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి వనరుల రూపంలో, సహకారం రూపంలో, లోన్ల రూపంలో వాళ్ళు అభివృద్ధి చెందాలి. కానీ అలాంటి పరిస్థితి ఇప్పటి వరకు చాలా వరకు మాదిగ జాతిలో లేకపోవడం వల్ల మొన్న జవహర్ గారికి ఇచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ జాతి అభివృద్ధికి ముందుకు కొనసాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఈ రోజు వర్గీకరణ జరుగుతుందంటే సుప్రీంకోర్టు ద్వారా మాకు మద్దతు ఇచ్చి మాకు అండగా నిలిచినటువంటి కేంద్ర మన దేశ ప్రధానమైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల, ఎందుకంటే 30 సంవత్సరాలు మేము వర్గీకరణ జరుపుకున్నామంటే వర్గీకరణ ఫలాలు ఈ రోజు మా ముందుకు వచ్చినంటే 30 సంవత్సరాలు ఆనాడు చనిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉషా మెహ్రా కమిషన్ వేశారు. ఆనాడు ఆయన ఉషా మెహ్రా కమిషన్ వేయడం వల్ల కూడా కొంత మాకు ముందుకు జరిగింది. అనివార్య కారణాల వల్ల మా మధ్య ఈ రోజు లేకపోవచ్చు, కానీ చాలా వరకు కూడా అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఈ వర్గీకరణ అంశంలో ఎంఆర్పిఎస్ కి కృష్ణ మాదిగ గారికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. విశాఖ దళిత మాదిగ జాతికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాజారావు ఒక జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుడిగా అన్న కృష్ణన్న ఏ రోజైతే 1994లో పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన సూచనలు, ఆయన చేసే ఉద్యమాలు, ఆయన చేసే పోరాటాలు ఇవన్నీ నేను గమనించి మొదట్లోనే నేను ఆయనకి దగ్గర బంధువు అయ్యాను, ఆత్మ బంధువు అయ్యాను. ఎందుకంటే మాదిగల పట్ల, దళితుల పట్ల, ఉపకులాల పట్ల ఆయన ఉద్యమం ఒకరోజు 2 రోజు ఒక 100 రోజులు చేసిన ఉద్యమాలు చూసాము. కానీ సుదీర్ఘంగా పోరాడి 30 సంవత్సరాలు మొదలు తన వయసులో యవ్వన ప్రాయ భార్య పిల్లల్ని చదివించుకునే సమయాన్ని ప్రజల మీద, ఈ దళితుల మీద, మాదిగ ఉద్యమం మీద ఆయన పోరాడి ప్రతి గ్రామానికి, ప్రతి పల్లికి వెళ్ళి ఈ రోజు మేము ఏబిసిడీలు సాధించుకున్నామని ఒక ఏకకంఠంగా మేము ఈ రోజు ధైర్యంగా మాదిగ బిడ్డ అని మేము చెప్పుకోవడానికి మాకు గర్వతగ్గ పద్మశ్రీ అవార్డు సంపాదించిన కృష్ణన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఆయన ఉద్యమం సామాన్యమైన ఉద్యమం కాదు. ఈ రోజు ఒక గాంధీ మహాత్ముల్ని స్వాతంత్ర వీరుడు అని అంటాను, అలాగే అంబేద్కర్ని రాజ్యాంగ వీరుడు అంటాను. మా తరంలో కృష్ణన్న ఇది చేసే పోరాటం ఆ రోజు ప్రజలు ఏ విధంగా భావిస్తారో, ఈ గ్రామాల్లో, పల్లెల్లో ఈ రోజు ఇంత జన్మదినోత్సవ వేడుకలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇంతమంది
మాకు ఉపయోగపడి ఉద్యమానికి ఉపయోగపడిన పెద్దలు ఉన్నారు, యువకుల రాజకీయ నాయకులు ఉన్నారు, యువకుల గ్రామ కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళని సత్కరిస్తూ వాళ్ళకి ఇంకా అన్ని వర్గాలు కూడా ఈ జెండా ఆవిష్కరణకి వచ్చారు. సామాజిక వర్గాలు కూడా అటెండ్ అయ్యారు. ఎంతో ఘనంగా మేము ఈరోజు ఆయన పుట్టినరోజు జన్మదినోత్సవం కూడా కేక్ కట్ చేసి వీళ్ళు ఒక రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు అంటే పల్లా శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ గారు, మరియు ఇంకా వార్డు కార్పొరేటర్లు ఇంతమంది ఈ యొక్క వేదిక నియోజకవర్గంలో గాజువాక నియోజకవర్గంలో ఇంత ఘనంగా జరిగిందని తెలియజేస్తూ, అలాగనే మన వైసీపీ నాయకులు తిప్పల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్ ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని మేము వాళ్ళ సహాయం ఈ 30 సంవత్సరాలు ఉపయోగించుకున్నాం. ఇంకా రానున్న తరంలో సామాజికంగా అందరూ కలిసి ఒకే పార్టీ వినోదంతో మేము ముందుకెళ్తామని కృష్ణన్నకి మరియు పేర్ని ఎల్లేసి గారు గత నెల రోజులు బట్టి విశాఖపట్నంలో ప్రతి గ్రామానికి, ప్రతి పల్లికి, ప్రతి ఉదయం సాయంత్రం రాత్రి 12 గంటల వరకు ఆయన చేసే పనితీరు ఇంకా మేము అభిమానంగా మా అభిమానాన్ని ఇంకా చూపించాలని, రాబోయే తరాలకి ఇది ఆదర్శప్రాయంగా జరిపించాలని ఎంఆర్పిఎస్ ని అనుబంధ సంస్థలను కూడా వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం నుండి ఒక జాతీయ క్రీడాకారుడిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ